ఏంటి అంటే నవరత్నాలు అనేది ఏంటి, నవరత్నాల్లో రాళ్ళన్నీ ఊడిపోతూ ఉన్నాయి. మహిళలకు నేను ఏదో చేస్తానో చెందుతానని ఆ రోజున మహిళల చేతుల మీద నెత్తిన పెట్టి తీసుకుని నేను అది చేస్తాను ఇది చేస్తాడు. సన్నబియ్యం అన్నాడు, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తానన్నాడు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నాడు. ఏం చేశాడో వచ్చి చెప్పమానండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఏం చేశాడంటే ఆయన ఒక సొంత బాబాయికే చేయలేనివాడు, అక్కకి తల్లికి చేయనివాడు, బయట ప్రజలకి ఏమైనా చేస్తాడండి ఆయన? ఏం చేశాడంటే చెప్పమానండి జగన్మోహన్ రెడ్డి గారిని. కనీసం ఒక్క ఇటుక పెద్ద పెట్టి ఒక బొచ్చు సిమెంట్ వేసిన పాపాన పోలేదు. తెలంగాణ వాళ్ళే అంటున్నారు ఆంధ్ర వస్తే రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది, రోడ్డు ఎక్కగానే తెలిసిపోతుంది కదా. ఒక్కసారి ఆయన చూసుకోమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడు కానీ నేను మహిళలకి సంక్షేమం కానీ అదేవిధంగా నా యొక్క ప్రభుత్వ పరిపాలనలో వాళ్ళకు ఒక ప్రత్యేక స్థానం కల్పించాను అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఏం చేశాడంటే మహిళలకు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన టైంలోనే మహిళలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడండి. మహిళల్ని డ్వాక్రా గ్రూపుల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో పెట్టింది మహానుభావుడు, రివాల్వర్ పండించింది మహానుభావుడు. దీపం పథకం కింద అందరికీ కూడా పొయ్యి ఊదితే గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి క్యాన్సర్ వస్తుంది అనేది ప్రతి ఇంట గ్యాస్ దీపం పథకం ఇచ్చింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవాలండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ప్రతి మహిళ ఇవాళ గుర్తించుకోవాలండి. ఏం చేశారు అనేది డ్వాక్రా గ్రూపులు 95 నాడు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా ఏర్పాటు చేయించి మహిళని దినదిన సరిగా ఒక అభివృద్ధి రావాలనేది, మహిళలు తన కాళ్ళ మీద తను నిలబడాలనేది ఆయన చేసిన అభివృద్ధి అండి. ఇవాళ రివాల్వర్ ఫండ్ ఇచ్చాడండి, దీపం కనెక్షన్లు ఇచ్చాడండి, వడ్డీ లేని రుణాలు ఇచ్చాడండి, సబ్సిడీ లోన్స్ ఇచ్చాడండి. ఇవాళ ఈయన గారు వచ్చాక నేను ఒక్కడ చేశాను, ఒక్క గ్రూపు చేశాను అనేది చెప్పమనండి. ప్రతి మహిళలకు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 18,000 వేస్తున్నారు. అదేవిధంగా అమ్మఒడి అంటూ ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి కూడా తల్లికే 15,000 ఇద్దరు పిల్లలు ఉంటే 30,000 వేస్తాను అని చెప్పి గత ఎన్నికల్లో ఇచ్చారు. మరి అది ఎంతవరకు పూర్తి చేశారు? రత్నాల్లో అమ్మఒడి అని పెట్టాడండి. పెట్టేటప్పుడు ఎంతమంది బిడ్డలు అంటే కానీ ఒక్క బిడ్డకే ఇస్తున్నాడండి. ఆ ఒక్క బిడ్డకు కూడా 4 వీలర్ ఉంటాయి ఇవ్వను, ట్యాక్స్ కడతా ఇవ్వను, అది ఇదేనని చెప్తున్నాడు. ఆ 15,000 ఇవ్వట్లేదండి. ఛాలెంజర్స్ కింద స్కూల్లో దొడ్లు ఊడ్చి కడిగే వాళ్ళ కిందని 2,000 3,000 కట్ చేసి 12,000 రూపాయలు ఇస్తున్నాడండి. 18,000 రూపాయలు ఇచ్చే మహిళ ఎంతమంది అంటే 100కి 1 2 కానివ్వండి, అందరికీ రావట్లేదండి ఆ 18,000. అదేవిధంగా చూస్తే మంత్రి రోజా రైతులేమో ఇబ్బందులు పడుతుంటే ఆమె గొడుగులు పట్టుకుని డ్యాన్సులు వేస్తుంది. లేదంటే అసెంబ్లీలోనే ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తారో మీకు తెలుసు. అసలు ఆమె ప్రవర్తన మీరు ఏ విధంగా చూస్తారు? ఇక రోజా గారు పని చెప్పుకుంటే ఆ రోజాని అక్కడ ఎగరటమే సరిపోతుండే, ఇక్కడ కూడా ఎగిరితే ఇది ప్రజలండి చూస్తున్నారు. జబర్దస్తికి వాటికి సరిపోద్ది కానీ ఆ రోజా మాటలకి వాటికి కూడా రమ్మనమండి. రైతు అంటే ఏంటో రైతు ఇంట్లో పుట్టి పెరిగితే తెలుసుదండి. రైతు ఎంత కష్టపడుతున్నారో ఏం చేస్తున్నాడో. రైతుకి చంద్రబాబు నాయుడు గారి టైంలో 1,00,000 రూపాయలు లోన్ ఇస్తే 100 రూపాయలు కట్టి రెన్యువల్ చేసిన సందర్భం ఉండే. అదే ఇప్పుడు 1,00,000 రూపాయల లోన్కి 7,500 8,500 రూపాయలు తీసుకుంటున్నారండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదే మహిళగా బ్యాంకులో వడ్డీ పెట్టుకుంటే 30 పైసలు వడ్డీ ఇచ్చేవాళ్ళండి రైతుగా. ఇవాళ ఈ రోజని చెప్పానండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఏంటయ్యా మరి మహిళలు ఎలా అంటున్నారు ఏంటని చెప్పానండి. మరి 2024లో మీరు ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనుకుంటున్నారా? ఎందుకండి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకుంటే సిగ్గు సేటండి. ప్రతి మహిళ కూడా ఎవరు చెప్పానండి వాడా అని అంటున్నారు. ఏం చేశాడని వేస్తారండి వీళ్ళంతా ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి 2024లో అధికారంలోకి ఎవరు రాబోతున్నారు? ఎందుకు రావాలి? అసలు వాళ్ళ చెల్లి మాటలు వింటున్నారు కదా రోజు. షర్మిల గారు మాట్లాడే మాటలు ఏం చేసావయ్యా, నువ్వేం చెందావయ్యా, ఏమడుగుతున్నావయ్యా అని చెల్లి మాటలు వింటే ఆయన అసలు అన్నం తింటున్నారో ఏం చేస్తున్నారో ఒక్కోసారి ఆ మాటలన్నీ వింటున్నారో లేదో చూడమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. చెల్లి మాటలు 2024లోకి అధికారంలోకి ఎవరు రావాలి, ఎందుకు రావాలి? 2024లో ఎవరు మంచి చేశారో వాళ్ళే వస్తారండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన 175 అని ఆయన అంటున్నారు కానీ 160 140 మాకు వస్తాయండి. మేము పర్ఫెక్ట్గా మేమే గెలుస్తామండి, తెలుగుదేశమే గెలుస్తుంది. బాబు గారే ముఖ్యమంత్రి ఎందుకు కావాలమ్మా మీకు? బాబు గారు చేసిన పనులు మంచి పనులు కాబట్టి బాబు గారే ముఖ్యమంత్రి కావాలండి. నువ్వేం చేసావు? బాబు గారు ప్రతి మహిళని ఇవాళ తీసుకొచ్చారు అంటే, ఇంత కాడికి తీసుకొచ్చారంటే బాబు గారే ముఖ్యమంత్రి కావాలండి. ఒక్కసారి అని చెప్పి ఒక్క ఛాన్స్ ఇచ్చారు కానీ ఇవ్వరండి ఈసారి మహిళలుగా.